ఓం నమో మహద్భ్యో గురుభ్య. తరువాత సుందరకాండలో రావణుని సన్నిధిలో మరి పోవాలనుకున్నాడు, అదేవిధంగా చేస్తున్నాడు. దాని తర్వాత నా అశోకవనాన్ని భగ్నం చేసిన వృత్తాంతాన్ని రావణునికి చెప్పారు. అతడేం చేశాడు, కొంతమంది రాక్షస వీరులను నా దగ్గరికి పంపించాడు. వాళ్ళందరినీ కూడా నేను చంపాను. తతప్రహస్తస్య సుతం జంబుమాలినం ఆదిశత్. తర్వాత ప్రహస్తుడు మంత్రి కదా, అతని యొక్క కుమారుడైనటువంటి జంబుమాలిని పంపాడు. మరి అతనితో పాటు భయంకరమైన రాక్షసులు కూడా కొంతమంది వచ్చారు. తమహం బల సంపన్నం రాక్షసం రణకోవిదం. మరి అతన్ని నేను చంపాను. సోదయామి సహానుగం. వచ్చిన వాళ్లతో పాటు నేను అతన్ని చంపాను. తత్శ్రుత్వా రాక్షసేంద్రస్తు మంత్రిపుత్రాన్ మహాబలాన్. మరి అదంతా కూడా విన్నాడు. ఇంకా కొంతమంది మంత్రిపుత్రులను పంపాడు. పదాతిబల సంపన్న అని కొంతమంది సేనానాయకుని పంపాడు. పరిగేణైవ తాన్ సర్వాన్ నయామి యమసాధనం. ఆ పరిగతోనే నేను వాళ్ళను యమాలయానికి పంపించాను. తానహం సహసైన్యానం సర్వానేవ్యసోదయం. సైన్యంతో పాటు వాళ్ళందరినీ కూడా నేను చంపాను. తత పునర్దశగ్రీవ పుత్రమక్షం మహాబలం. తరువాత దశగ్రీవుడు రావణుడు తన యొక్క కుమారుడు అక్షుడు అన్నమాట, అతడు మహాబల సంపన్నుడు. బహుబీర్ రాక్షసార్థం ప్రేషయామాస రావణ. చాలా మంది రాక్షసులతో పాటు పంపించాడు నాపైకి. తంతు మందోదరి పుత్రం కుమారం రణపండితం. అతడు మండోదరి కుమారుడు. సహసాకం సముత్క్రాంతం పాదయోశ్చ గృహీతవాన్ చర్మాసనం శతగుణం ప్రమయత్వాన్ విపేషయం. మరి అతనిని నేను మరి పిండి పిండి అయ్యేట్టుగా ఈ నేలకేసి కొట్టాను. సమాక్షం ఆగతం భగ్నం నిశమ్యచి దశానన. ఆ అక్షుడు కూడా మరణించాడు అనే వార్తను విన్నాడు. తత ఇంద్రజితం నామ ద్వితీయం రావణసుతం. ఇంద్రజిత్తు అనే పేరు కలిగినటువంటి రెండవ కుమారుని పంపాడు. తచ్చాప్యహం బలం సర్వం తంచ రాక్షస పుంగవం నష్టౌజసం రణే కృత్వా పరం హర్షముపాగమం. అతన్ని కూడా నేను రణరంగంలో నిర్వీర్యమనర్చాను. మహతాపి మహాబాహు ప్రత్యేన మహాబల ప్రేషితో రావణేనైవ సహ వీర్యై మదోత్కటై సోవిషహ్యం మాం బుద్ధ్వా స్వబలం చావమర్దితం బ్రహ్మాస్త్రేణ సతుమాం ప్రాబద్నాచాతి వేగిత. ఆ ఇంద్రజిత్తు నన్ను బ్రహ్మాస్త్రముతో బంధించాడు. రజ్జుభిశ్చాపి పద్నంతి తతో మాం తత్ర రాక్షసాః. మరి ఆ రాక్షసులు త్రాళ్లతో కట్టివేశారు. రావణస్య సమీపంచ గృహీత్వా మాం ఉపానయన్ దృష్ట్వా సంభాషితస్యాహం రావణేన దురాత్మన. రావణుని దగ్గర తీసుకుపోయారు. రావణునితో మాట్లాడాను. పృష్టస్య లంకాగమనం రాక్షసానాంచ తం వదం. లంకకు ఎందుకు వచ్చావు? ఈ రాక్షస వీరులను చంపవలసిన కారణం ఏమిటి? తత్సర్వంచమయా తత్ర సీతార్థం అజ్జల్పితం. ఇదంతా కూడా నేను సీతమ్మ కోసమేను అని చెప్పాను. అస్యా సందర్శన కాంక్షి ప్రాప్తస్పద్భవనం విభో. ఆమెను చూడడానికే నీ యొక్క భవనానికి నేను వచ్చాను. మారుతస్య హరుసపుత్రో. నేను వాయుదేవుని కుమారుడను. వానరో హనుమానహం. నేను వానరుణ్ణి. నా పేరు హనుమంతుడు. రామదూతంచ మాం విద్ధి సుగ్రీవ సచివం కపిం. నేను రాముని దూతను, సుగ్రీవుని యొక్క సచివుణ్ణి. సోహం దూత్యేన రామస్య త్వత్సకాశమిహాగత. నేను దూతగా, రాముని దూతగా నీ దగ్గరకు వచ్చాను. శృణుచాపి సమాదేశం యదహం ప్రబ్రవీమితే రాక్షసే సహరీస్వాం వాక్యమాహ సమాహితం. మరి ఆ సందేశ వచనాలను చెప్తాను అన్నాడు. సుగ్రీవస్య మహాతేజ సత్వాం కౌశలమబ్రవీత్ అని చెప్పేసి సుగ్రీవుడు నిన్ను క్షేమ సమాచారాలు అడిగాడు. ఇదంతా కూడా నేను అంటూ ఉన్నాను. మరి నీవు సుగ్రీవుని బలం ఏ పాటితో? వాలి నీకు మిత్రుడు కదా, ఆ వాలిని కూడా రాముడు చంపాడు. ఇవన్నీ విషయాలన్నీ కూడా నేను చెప్పాను. మయాచ కథితం తస్మై వాలినస్య వదం ప్రతి తత్ర సహాయ హేతోర్మే సమయం కర్తుమర్హసి. మరి ఆ వాలి తప్పక సహాయపడికే ప్రతిజ్ఞాపూర్వకంగా నాకు వాగ్దానం చేయుడు అని పలికితిని. వాలినాహృత రాజ్యేన సుగ్రీవేణ మహాప్రభు. ఈ వాలిని చంపడంతో మరి సుగ్రీవుడు మరి అగ్నిసాక్షిగా రామునితో మైత్రి చేసిన విషయం కూడా ఇదంతా కూడా మరి ఆ రావణునికి నేను చెప్పాను అని చెప్పేసి వానరులకు అందరికీ చెప్తున్నాడు.
ఆంజనేయ స్వామి. అని చెప్పేసి ఏమన్నానంటే, తతో విభీషణున తేనవద్యోహమాజ్ఞప్తో రక్షస రౌద్రకర్మణ. ఆ రాక్షసుడు నన్ను చంపండి అని వాళ్ళ అనుచరులకు ఆదేశించాడు. తతో విభీషణో నామ తస్య భ్రాత మహామతి. విభీషణుడనే గొప్ప బుద్ధిమంతుడైనటువంటి ఆ రావణుని యొక్క సోదరుడు తేన రాక్షసరాజోసో ఏడ్చుతో మమ కారణాత్, నా కారణంగా అతడు తన అన్నగారిని వేడుకున్నాడు. తైనం రాక్షసార్థులా త్యజ్యతామేష నిశ్చయ, ఇతడు దూత, ఇతన్ని వదిలిపెట్టు. మరి ఆ రాజశాస్త్ర వ్యపేతో హి మార్గ సంశయతేతయ, ఈ రాజశాస్త్రానికి వ్యతిరేకంగా నువ్వు నడుచుకుంటున్నావు. దూతవద్యాన దృష్టాహి రాజశాస్త్రేషు రాక్షస, మనకు రాజనీతిలో దూతవద లేదు. దూతైన వేదితవ్యం చ యథార్థం హితవాదిన, మరి దూత చెప్పింది వినాలి అని విభీషణుని ముక్తో రావణ సంధిదేశితాన్ రాక్షసాన్ ఏతదేవాస లాంగూలం దహిత్యామితి. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఆ మరి ఆ విభీషణుడు చెప్పిన దానికి ఒప్పుకొని నా తోకకు అగ్ని ముట్టించమని చెప్పాడన్నమాట రావణుడు. తతస్తస్య వచశ్రుత్వా మహుపుత్యం సమంతతః వేష్టితం శణవల్కైస్య జీర్ణై కార్పాసనై అంటున్నాడు. అంటే వాళ్ళు ఈ లోపల రాక్షసులంతా కూడా నా యొక్క తోకకు ఈ జనపనారు వస్త్రాలను గుడ్డలను చుట్టారన్నమాట. తతస్తే చండ తదా అదాహంతం ఏం పుచ్చం విఘ్నంత కష్టముష్టిభి. బాగా ఈ కొయ్యలతో అగ్ని ముట్టించినటువంటి దాంతో అగ్నితో నా యొక్క తోకకు మరి కట్టబడినటువంటి నూలు దారాలను అంటించారన్నమాట. వాళ్ళు అగ్నిని అంటించారు. తతస్తే రాక్షసాసుర బద్ధం మాం అగ్ని సంవృతం అఘోషేన్ రాజమార్గే నగరద్వారం ఆగతా. మరి వాళ్ళు ఆ విధంగా నన్ను ఊరేగిస్తూ నగర మార్గం అంతా కూడా నన్ను నిప్పంటించారు కదా, అదంతా చేస్తూ ఉన్నారు. తతోహం సుమహద్రూపం సంక్షిప్య పునరాత్మన విమోచయత్వా తం బంధం ప్రకృతిస్థిత పునః. నేను నా యొక్క పెద్ద రూపాన్ని సంక్షేపంగా చేసుకొని ఆ బంధం నుండి విముక్తున్నై ఆయుసం పరిగంగృహ్య తస్య రక్షాంశూదయన్, ఆ రాక్షసులందరినీ కూడా నేను చంపాను. తతస్థన్నగరద్వారం వేగేనా ప్లుతవానహం, ఆ నగరద్వారాన్ని వేగంగా నేను దాటాను. ఆ పుచ్చేన చ ప్రదీప్తేన తాంపురిం సాట్టగోపురాం, ఆ నగరాన్ని, ఆ నగరంలో ఉన్నటువంటి భవనాలన్నింటినీ కూడా నేను ఆ పుచ్చము యొక్క అగ్నితో దహించి వేశాను. వినష్టా జానకీ వ్యక్తం నహ్యదగ్ధ ప్రదృశ్యతే లంకాయా కస్యదుద్దేశ సర్వాభస్మీకృతాపురే. మరి లంకలో అంతా దహించి వేసిన, లంకలో దహించకపోనటువంటి ప్రదేశమే లేదు. సీత కూడా అగ్నికి ఆహుతై ఉంటుంది అని భయోందోళన కలిగాయి. ఇది శోక సమావిష్ట చింతామహముపాగత. కాకపోతే ఈ లోపల ఆ చారణుల వాక్యం, శుభవాక్యము, అదేవిధంగా కొన్ని శుభ శకునాలు కూడా నాకు కలిగాయి. జానకి నచదగ్ధేతి విస్మయోదంత భాషితాం. ఆ శుభశకునాల్లో విషయం ఏంటంటే సీతమ్మ దహించుకుపోలేదు, క్షేమంగా ఉన్నది అనే మాట అన్నమాట. దీప్యమానేతులాంగులే నమాం దహతి పావక, అగ్ని ముట్టించినటువంటి తోక కలిగినటువంటి నేను, నా శరీరం కాలిపోలేదు, ఇది కూడా నేను ఆ సీతమ్మ యొక్క మహిమయే అని అనుకున్నాను. రాఘవస్య ప్రభవేణ భవతాం చైవ తేజస సుగ్రీవస్య చ కార్యార్థం మయా సర్వం అనుష్ఠితం. రాఘవుని యొక్క ప్రభావము, దాని తర్వాత మీ యొక్క తేజస్సుతో సుగ్రీవుని యొక్క కార్యము, ఇదంతా కూడా పరిపూర్ణంగా నేను నెరవేర్చాను. యతసర్వం మయా తత్ర యథావదుపాదితం, అక్కడ జరిగిందంతా కూడా మీకు నేను చెప్పాను. తత్ర ఎన్న కృతం శేషం తత్సర్వం క్రీతామితి. మరి ఇంకా మనం చేయాల్సిన మిగిలి ఉన్న పనులన్నీ కూడా మనం ఏమేమి చేయాలనో చేయవలసి ఉన్నది అని ఆంజనేయ స్వామి వానరులతో చెప్పాడు. హరి ఓం తత్సత్.